వన్ బై వన్ కాదు, ఒకేసారి 4 బ్రేకింగ్ వార్తలని చూపిస్తున్నాం అలాంగ్ విత్ విజువల్స్. సో మొదటి బ్రేకింగ్, ఎస్ మీరు చూడొచ్చు, మొదటి బ్రేకింగ్, వైసీపీ పాలన ఒక పీడకల అంటున్నారు. ఏపీ ప్రజల రుణం తీర్చుకుంటారంటున్నారు చంద్రబాబు. దట్ మన మొదటి బ్రేకింగ్. సెకండ్ బ్రేకింగ్, నంద్యాలలో గెలుపోటములపై టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం. థర్డ్ బ్రేకింగ్, ఫామ్ హౌస్ లో భవిష్యత్తుపై భరోసా, కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ చేసిన దిశానిర్దేశం మనకంటున్న థర్డ్ బ్రేకింగ్. ఇక ఫోర్త్, ఇక రేపు జరగబోయే లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఎన్డీఏ ఇండీ కూటమి కసరత్తుకు సంబంధించి మనకు అందుతున్న బ్రేకింగ్ వార్త. ఇప్పుడు ఈ 4 బ్రేకింగ్ వార్తలకు సంబంధించిన ఇన్డెప్త్ రిపోర్ట్లోకి వెళ్ళిపోదాం. మొదటి బ్రేకింగ్, మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలో పుడతా అని అంటున్నారు చంద్రబాబు. ఎవరైనా రౌడీజం చేస్తే అదే వాళ్లకు చివరి రోజు అంటూ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ పాలన ఒక పీడకల అని ప్రజల రుణం తీర్చుకుంటా అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 8 సార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 4వసారి సీఎం అయిన చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇది మొదటి బ్రేకింగ్. సెకండ్ బ్రేకింగ్, నంద్యాలతో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. సో పార్టీ గెలుపు ఓటములపై 2 గ్రూపుల మధ్య వివాదం రాచుకుంది. రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు, పలువురికి గాయాలయ్యాయి. ఘర్షణల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు మోహరించారు. థర్డ్ బ్రేకింగ్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వలసల నేపథ్యంలో భేటీపై ఆసక్తి నెలకొంది. పార్టీ నేతలకు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. కార్యాచరణపై చర్చ కూడా జరుగుతోంది. ఈ సమావేశంలో హరీష్ రావు, వేముల, వివేకానంద సహా 10 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఫోర్త్ బ్రేకింగ్, లోక్సభ స్పీకర్ ఎన్నికపై పోటాపోటీ సమావేశాలున్నాయి. అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండీ కూటమి భేటీ జరుగుతోంది. సో ఓటింగ్ కి తప్పకుండా హాజరు కావాలని విప్ జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నికకు లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.